హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు యాక్చువల్గా నారో రేంజ్ అనేది మనకి మార్నింగ్ నుంచి కూడా తెలుస్తుంది, బట్ కొద్దిగా బయాస్ ఉంది. ఏది సెన్సెక్స్ గత 2-3 రోజులుగా మార్కెట్ ర్యాలీలో ఉన్నాయి. ఏమైనా షార్ప్ స్పైక్ అప్ సైడ్ గామము లాంటిది ఏదైనా వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఏంటంటే రాలేదన్నమాట. ఇక్కడ మన టెలిగ్రామ్లో మార్నింగ్ అప్డేట్ చేసుకున్న లెవెల్స్ ప్రకారం ఒకసారి చూస్తే ఈరోజు బ్రాడ్ రేంజ్ 72,000, ఇది డౌన్ సైడ్ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి 73,000 అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను 9:53 ఆ టైంలో ఏంటంటే అప్డేట్ చేశాను టెలిగ్రామ్లో. దాని తర్వాత మనం చూడండి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు కంప్లీట్గా మనకి ఎక్కడ అవకాశం వచ్చినా వాళ్ళు ఏం చేశారంటే పుట్సే సెల్ చేశారు. ఓకే, సో నిన్నట్లాగా బేర్ హుక్స్ అనేది ప్లాన్ చేశారు. మార్కెట్ కిందకు వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి కూడా రికవర్ అవ్వడం అనేది క్లియర్గా కనిపించింది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా నియర్ బై స్ట్రైక్స్ అనమాట. జనరల్గా మన సెన్సెక్స్ ఎట్ ద మనీ దగ్గర చాలా ఎక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి, ఈరోజు చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయి. అండ్ ఓటీఎమ్స్ ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయి ఈరోజు ప్రీమియమ్స్. దాన్ని బట్టి ఒక ఐడియా అనమాట, జనరల్ ఐడియా రావడం జరిగింది. బట్ ఎనీహౌ ఒక బయాస్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ అట్లీస్ట్ స్టాప్ లాస్ హంటింగ్ కోసం ఏదైనా ప్లాన్ చేస్తాడేమో అని చెప్పేసి వెయిట్ చేశాను, బట్ రాలేదు. ఇక మనం చూస్తే ఈరోజు 5 minutes టైం ఫ్రేమ్ చూస్తే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, గ్యాప్ అప్ అయిన తర్వాత ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అంటే అర్థం ఏంటంటే ముందు ఓపెనింగ్ నుంచి కూడా సెల్లింగ్ చేశారు. ఓకేనా, క్లియర్గా. బట్ అగ్రెసివ్గా ఏం వెళ్ళలేదండి. ఓకే, ప్రీమియమ్స్ కూడా పెద్దగా లేవు, పెద్దగా తగ్గింది కూడా ఏం లేదు, ఇది ఈవెన్ కాల్స్ కూడా. బట్ అగైన్ ఏంటంటే మార్కెట్ యాక్చువల్గా ఒక రిట్రేస్మెంట్ లాగా తీసుకుంది. కానీ ఇక్కడ నుంచి చూడండి ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నాను ఈ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా 38.2 లెవెల్ దగ్గర మనకేంటంటే ఇమీడియట్గా బాయర్స్ అనేది వాళ్ళు రావడం, అక్కడ నుంచి రెస్క్యూ చేయడం అనేది స్టార్ట్ చేశారు. జనరల్గా ఏంటంటే నేను బై అనేది ఇంపల్స్ క్వాంటిటీ, హ్యూజ్ క్వాంటిటీ అయితే బై చేయను, ఏదన్నా స్మాల్ క్వాంటిటీ అనేది బై చేస్తాను. జనరల్గా సెల్లింగ్ చేసే ఆపర్చునిటీసే చూస్తూ ఉంటా. బట్ ఇక్కడ ఈ యొక్క బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనిపించిన తర్వాత స్మాల్ క్వాంటిటీ అనేది బై చేసి స్కాల్ప్ లాగా అంటే కొద్దిగా ప్రాఫిట్ అనేది తీసుకున్నాను. దాని తర్వాత మార్కెట్లో కొద్దిగా డైవర్జెన్స్ అనేది కనిపించింది. ఇది మ్యాక్డీ కానీ ఇవన్నీ చూస్తే కూడా కొంచెం మొమెంటం స్లో అయినట్టు అనిపించింది. బట్ రౌండ్ నెంబర్ ఉంది మనకి, ఏది ముఖ్యంగా 72,500 అనేది రౌండ్ నెంబర్ ఉంది. అట్లీస్ట్ ఆ లెవెల్ పైన స్ట్రాంగ్గా వెళ్ళి మార్నింగ్ సెషన్లో అక్కడ ఏదన్నా అటెంప్ట్ చేయనిచ్చి, అంటే బయర్స్ని అలా పుష్ చేసి పైకి, అంటే చాలామంది కాల్స్ బై చేస్తారు కదా, ఈ నెంబర్ బ్రేక్అవుట్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవాలి అట్లా ఉన్నవాళ్ళు కూడా. అండ్ కొంతమంది షార్ట్ చేసిన వాళ్ళు కూడా రికవర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ లెవెల్ బ్రేక్ చేస్తాడేమో మార్నింగ్ సెషన్లో అని అనుకున్నాను. ఒకవేళ మార్నింగ్ ఈ లెవెల్ కన్నా బ్రేక్ చేసి ఉన్నట్టే లైక్ 10:30, 11 లోపు ప్లాన్ ఎలా ఉండేదంటే కాల్సే సెల్ చేసేవాడిని, కానీ దూరంగా వెళ్ళి సెల్ చేసేవాడిని. అండ్ దాని తర్వాత ఇంకెక్కడ ఆపర్చునిటీ అనిపించలేదు. చిన్న చిన్న స్కాల్ప్స్ అటెంప్ట్ చేశాను, పైకి వెళ్ళేటప్పుడు పుట్స్ అమ్మటం, కిందకు వచ్చేటప్పుడు కాల్స్ సెల్ చేయటం. బట్ ఈ క్యాండిల్లో కొద్దిగా ఈ క్యాండిల్ తర్వాత కొంచెం కాల్స్ అనేది సెల్లింగ్ అనేది అగ్రెసివ్గా చేశాను అనమాట ఎట్ ద మనీ దగ్గరకు వచ్చి. బట్ ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు ప్రీమియమ్స్ అసలు తగ్గలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 రూపీస్ ఉంది, బట్ ఈ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత 96 రూపీస్కి వచ్చింది అనుకోండి ఇది కాలు. వెంటనే 96 నుంచి 94కో 93కో వెళ్ళి వెంటనే బౌన్స్ అయిపోయింది అనమాట. ఎందుకో అసలు ప్రీమియమ్స్ ఈరోజు డికేనే కనిపించలేదు. కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది అనుకొని మనం ఆర్డర్ పెట్టేలోపు మళ్ళీ నార్మల్గా మనం ఏదైతే సెల్ చేసామో అదే ప్రైస్కి రావడం అనేది జరిగింది. ఓకే, ఒక రకంగా ఏంటంటే డీప్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉందన్నమాట ఇదంతా ఈరోజంతా కూడా. దాని తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న స్కాల్పులు చేశాను, ఓవరాల్ గ్రీన్లో ఉంది. కానీ బట్ ఓటీఎమ్స్ అమ్ముదామంటేనేమో ప్రీమియమ్స్ లేవు. అండ్ కొంచెం బయాస్ కూడా ఉంది. మార్నింగ్ ఒక అగ్రెసివ్ మూవ్ వస్తాడు ఏదో సమయంలో అప్ సైడ్ వచ్చి మేబీ కూల్ అవ్వచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అయితే ఎక్కడ రాలేదు. అండ్ చూడండి ఈ యొక్క 72,500 లెవెల్ ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ చాలామంది మేబీ కాల్ బై చేసి ఉండొచ్చు. ఓకేనా, ఎందుకంటే ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. అండ్ షార్ట్ చేసిన వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళు రికవర్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకే మార్కెట్ యొక్క ఇంటెన్సిటీని కూడా మనం ఏంటంటే అబ్జర్వేషన్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రీమియమ్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాయి.
అండ్ ఎవ్రీ డిప్లో కూడా ఏం జరిగిందంటే ఈరోజు కూడా పుట్స్ సెల్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ప్రీమియమ్స్ పెద్దగా లేవు. ఇలా రాగానే కొంచెం పుట్స్ కొంచెం పెరుగుతున్నాయి, పెరగలేదు యాక్చువల్గా అయితే. ₹1 ₹2 ఎట్ ద మనీ దగ్గర కూడా అసలు ₹5 కంటే మించి పెరగలేదన్నమాట. ఓకే, సో ఎనీహౌ ఓవరాల్గా వాళ్ళు ప్లాన్ ఏం చేశారంటే 72,500 అండ్ 72,000 అనేది ఒక రేంజ్ క్రియేట్ చేసుకొని మార్నింగ్ నుంచి కూడా ఏం చేశారంటే 72,300, 72,400, ఒకనొక టైంలో 72,500 పుట్స్ కూడా అగ్రెసివ్గా సెల్ చేశారు. ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే. సో ఎనీహౌ బులిష్ వ్యూలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ప్లాన్ అనేది చేశారు. ఫైనల్గా ఇక్కడ 72,500 బ్రేక్అవుట్ అవ్వగానే ఎవరైనా ఎంట్రీ అటెంప్ట్ చేస్తే కూడా వాళ్ళు ఇక్కడ ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయి. మేబీ ఆప్షన్ బయర్స్ ఎక్కువ క్వాంటిటీ కూడా బై చేసి ఉండొచ్చు. ఓకే ఎనీహౌ దట్ ఈస్ దే. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఈ యొక్క కొంతమంది మిత్రులు ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ స్టిక్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. క్యాండిల్ స్టిక్స్ని యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం దాని యొక్క సైకాలజీ ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. ప్రతి క్యాండిల్కి కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటి అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, చూడండి ఇక్కడ మన జనరల్గా హ్యామర్ అంటే తెలుసు, ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ ఇది పర్ఫెక్ట్ హ్యామర్. అయితే మనం క్యాండిల్ స్టిక్స్ అనేది యూస్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఏంటంటే బిగ్గర్ పిక్చర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మీరు ఎటువంటి టైప్ ఆఫ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వింగ్ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, మీరు డైలీ కానీ వీక్లీ కానీ యూజ్ చేయాలి. ఒకవేళ మీరు ఇంట్రాడే ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఇంట్రాడే అయితే 15 మినిట్స్ అండ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేసుకోవాలి. బట్ ఇంట్రాడేలో కంటే కూడా ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ యొక్క కాంటెక్స్ట్, క్యాండిల్ స్టిక్స్ యొక్క ఇన్ఫర్మేషన్, క్యాండిల్ స్టిక్స్ యొక్క సైకాలజీ బిగ్గర్ టైం ఫ్రేమ్లో మనకు బాగా తెలుస్తుంది, క్లారిటీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంట్రాడేలో ఒక్కొక్కసారి క్యాండిల్ స్టిక్స్ మనల్ని మిస్గైడ్ కూడా చేయొచ్చు. బట్ బిగ్గర్ పిక్చర్లో కానీ మనం చూడగలిగితే లైక్ వీక్లీ కానీ మంత్లీ కానీ మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ప్రెషర్ క్యాండిల్స్ వచ్చినాయి. ఇవి ఇన్వర్టెడ్ హ్యామర్స్ అంటాం. హ్యామర్ అంటే ఇలా ఉంటుంది కదా, ఇది హ్యామర్ సుత్తి, రైట్. ఇక్కడ 2 వచ్చినాయి. బట్ ఏ ఒక్క క్యాండిల్ కానీ ఏ ఒక్క సెటప్ కానీ మనకేంటంటే ఇక్కడ లాంగ్ తీసుకోమని సజెస్ట్ చేయలేదు. ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే స్ట్రాంగ్ క్యాండిల్ తర్వాత బయర్స్ ప్రైస్ని ఇంకా కింద పడకుండా ఆపారనమాట ఈ 2 క్యాండిల్స్ కూడా. బట్ ఫాలో అప్ క్యాండిల్ అనేది కావాలి. అంటే మనకు ఇండెసిషన్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడు కూడా ఎంట్రీస్ అనేది తీసుకోము, ఓకేనా. సో దానికి ఒక ఫాలో అప్ క్యాండిల్ అనేది కావాలి. చూడండి ఇక్కడ 2 క్యాండిల్స్ ఇండెసిషన్, దాని తర్వాత సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది అగ్రెసివ్గా. ఓకే ఫైన్. దాని తర్వాత అగైన్ మళ్ళీ డోజీ వచ్చింది. ఇక్కడ చూడండి మంచి హ్యామర్ వచ్చింది. హ్యామర్ ఏం చెప్తుందంటే ప్రైస్ని ఇక్కడ కిందకి వెళ్లకుండా ఆపుతుందన్నమాట. అంటే ఏదైతే సెల్లింగ్ అనేది రావడం జరిగిందో దాన్ని అబ్జార్బ్ చేసుకున్నారు. అంటే ఆ సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా బయర్స్ తీసేసుకున్నారు. ఓకే మీరు సెల్ చేయండి, మేము బై చేస్తాం, ఓకే ఆ కాన్సెప్ట్గా రావడం అనేది జరిగింది ఇక్కడ. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ క్యాండిల్ స్టిక్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. దాని తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూస్తూ ఉండగానే మార్కెట్ ఏమైందంటే బౌన్స్ అయిన తర్వాత మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మార్కెట్లో ఒక పివోట్ పాయింట్ అనేది క్రియేట్ చేసింది. చూడండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పివోట్ పాయింట్ అనమాట. ఇలా వచ్చింది స్ట్రాంగ్గా కిందకి. ఇక్కడ హ్యామర్ ఉంది. హ్యామర్ ఏం చెప్తుందంటే జస్ట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, సూచిక అనమాట, అలర్ట్ చేస్తుంది. ఇక్కడ బయర్స్ ఉన్నారు ఈ పాయింట్ దగ్గర, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. దాని తర్వాత ఏం జరిగిందంటే మార్కెట్ ఒక స్వింగ్ తీసుకొని మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే బేరిష్ మారుబోజు క్యాండిల్ 3, 4 కూడా ఇండెసిషన్ క్యాండిల్స్, ఓకేనా. ఒకసారి పైకి వెళ్ళాడు, మళ్ళీ కిందకు వచ్చాడు, మళ్ళీ ఇండెసిషన్ క్యాండిల్. దాని తర్వాత మనకి 18.55 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అంటాం దీన్ని మనం, ఓకే. అండ్ ఇంతకుముందు నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా, డబ్ల్యూ ఇలా ఉండేదానికంటే కూడా ఇది మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పేసి సేమ్ ప్యాటర్న్ ఇది. ఇలా వచ్చింది, ఇలా బ్రేక్అవుట్ అయ్యాడు. అయితే ఫ్రెండ్స్ కొంతమందికి ఇక్కడ కొద్దిగా
కన్ఫ్యూజన్ లేదా డౌట్ ఉండొచ్చు. విక్ ఉంది కదా, మరి దీన్ని మనం ఏమనుకోవాలి? ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క 18.55 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా, దెర్ ఈజ్ నో డౌట్. బట్ విక్ ఉంది కదా, ఏంటి అంటే మేబీ ఓవర్ ఎక్స్టెండెడ్ ప్రైస్కి తీసుకెళ్లారు. బట్ ఆ క్యాండిల్ని కనుక మనం తీసేసామనుకోండి, క్యాండిల్ లేదనుకోండి, మనకి పర్ఫెక్ట్ బుల్లిష్ మార్బోజు క్యాండిల్ అనమాట ఇక్కడ, ఏది గ్రీన్ క్యాండిల్. సో ఆబ్వియస్గా మార్కెట్ వీక్గా ఉంది, ఒకసారి పైకి వెళ్ళారు, మళ్ళీ కిందకు వచ్చారు, మళ్ళీ ఒకసారి ఆ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేశారు. మనం చూస్తుంది కూడా 5 minutes 1 minute 15 minutes క్యాండిల్ కదా, వీక్లీ టైం ఫ్రేమ్. డెఫినెట్గా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనం విక్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇది మన బ్రేక్అవుట్ పాయింట్ అనమాట. సో జనరల్గా అంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? జనరల్గా ఏంటంటే క్యాండిల్ కన్నా విక్ లేకుండా ప్యూర్గా ఉందనుకోండి, డెఫినెట్గా దాని పైన మన ఎంట్రీ ఉంటుంది. బట్ ఈ కేసులో విక్ ఉంది, ఇంత పైకి వెళ్ళే కంటే కూడా నెక్స్ట్ రోజు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఓపెన్ అయింది, ఆబ్వియస్గా మన ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. బట్ అగైన్ ఏంటంటే మనం ఈ యొక్క క్యాండిల్ని కానీ ఈ యొక్క స్వింగ్ లో కానీ మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఈ యొక్క క్యాండిల్ మనకేం చెప్తుందంటే బాయర్స్ కన్విక్షన్ స్ట్రాంగ్గా ఉంది, బయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, అండ్ స్ట్రాంగ్ వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి. ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. హ్యామర్ అప్పుడు కూడా వాల్యూమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ హ్యామర్ అప్పుడు ఏం జరిగింది అంటే నెగ్లిజిబుల్ వాల్యూమ్సే, కొంచెం జూమ్ చేస్తున్నాను, బట్ ప్రీవియస్గా లేనంత వాల్యూమ్స్ వచ్చినాయి హ్యామర్ అప్పుడు ఏం జరిగిందంటే ఇద్దరి మధ్య ఒక పెనుగులాట జరిగిందనమాట. అంటే బాయర్స్ సెల్లర్స్ ఏం చేశారు, సెల్లర్ ఏమో కిందకు పుష్ చేస్తుంటే బాయర్ పైకి పుష్ చేశాడు. బట్ బిగ్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేసింది ఇక్కడ ఒక మోస్తరుగా. అది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మోస్తరుగా బ్యాటింగ్ అనేది జరిగింది బయర్స్కి సెల్లర్స్కి మధ్య. బట్ ఎవరు గెలిచారంటే క్యాండిల్ ఏం చెప్తుంది, సైకలాజికల్గా బయర్స్ స్టెప్ ఇన్ అయ్యారు, మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని చెప్పేసి చెప్తుంది ఇక్కడ. ఓకే ఫైన్, ఆ క్యాండిల్ వల్ల మనం ఎంట్రీ అయితే తీసుకోం. దాని తర్వాత ఈ యొక్క స్వింగ్ బ్రేక్అవుట్ అయింది. యాజ్ పర్ ద డౌ 3 ఏంటంటే మార్కెట్ హై ఫార్మేషన్లోకి వచ్చిందని చెప్పేసి మనకు క్లారిటీ రావడం జరిగిందనమాట. ఇప్పుడు మనం వాల్యూమ్స్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ రీసెంట్గా మనకి ఇక్కడ లేనంత వాల్యూమ్స్ అనేది రావడం జరిగింది. ఇది వ్యాలిడ్ బ్రేక్అవుట్ అంట. సో చాలాసార్లు మనం బ్రేక్అవుట్ ట్రేడ్ చేసేటప్పుడు, వ్యాలిడ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే బ్రేక్అవుట్ వ్యాలిడేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్స్ అనేది మనం చెక్ చేస్తాం. ఇక్కడ మంచి చక్కని బ్రేక్అవుట్ అయింది కాబట్టి డెఫినెట్గా మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇది బిగ్ క్యాండిల్ అయితే, లేదు అంటే కూడా స్వింగ్లో అనేది బెటర్ అనమాట ఇనిషియల్గా. దాని తర్వాత మార్కెట్ ఏమైందంటే స్లోగా ఈ యొక్క హై లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళింది చూడండి. నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇది, ఏది ఆల్మోస్ట్ 18 దగ్గర మనకి 19 దగ్గర ఎంట్రీ అయితే 31 అనేది మనకున్న రెసిస్టెన్స్ దగ్గర ఏం చేశారు, 31 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంతమంది బుక్ చేసుకున్నారు. ఇక్కడెక్కడో బై చేసి ఉంటారు, ఎక్కడో బై చేసి ఉంటారు. డెఫినెట్గా ఇది 30 దగ్గరకు వచ్చిందంటే ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటారు. ఎందుకైనా మంచిది, ఇది రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు బై చేసుకున్నారన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్ బుకింగ్. చూడండి, మనకి వీక్లీ వెరీ బిగ్ క్యాండిల్ వచ్చింది, బట్ ఏ ఒక్క క్యాండిల్ కూడా ఈ క్యాండిల్ లో అనేది బ్రేక్ చేయలేదు. ఓకేనా, రైట్. సో ఇక్కడ నుంచి కూడా చక్కగా 1, 2, 3, 4 4 వీక్స్ స్పెండ్ చేసింది మార్కెట్. అంతా అయిపోయారు, సెల్లింగ్ అయిపోయిందా, ఓకే నా ఏంటంటే మళ్ళీ ర్యాలీ అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం ఒక ట్రెండ్ని ఐడెంటిఫై చేసేటప్పుడు సింపుల్ కాన్సెప్ట్స్ వర్కౌట్ అవుతాయి. మీరు కన్నా క్యాండిల్ స్టిక్స్ కానీ లేకపోతే మార్కెట్ స్ట్రక్చర్ని కానీ డ్రా చేస్తూ ప్లాన్ చేసుకుంటే ట్రేడ్ని డెఫినెట్గా ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్ కానీ మంత్లీ టైం ఫ్రేమ్ కానీ యూజ్ చేయండి. ఎస్పెషల్లీ క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేసేటప్పుడు వీక్లీ కానీ మంత్లీ కానీ వెళ్ళండి. 1 hour టైం ఫ్రేమ్ కానీ లేకపోతే మన 5 minutes 15 minutes టైం ఫ్రేమ్ అనేది ఇంట్రాడేకి పనికి వస్తుంది, కానీ స్వింగ్ ట్రేడింగ్ అనేది అంత రిలయబుల్ కాదనమాట. ఓకే, సో అక్కడ నుంచి చక్కగా మార్కెట్ అనేది ర్యాలీ చేస్తూ వెళుతుంది. అండ్ మనకి ఇమీడియట్గా ఉన్న ప్రాఫిట్ బుకింగ్ జోన్ వచ్చేసరికి రఫ్గా 47-48 రేంజ్లో మనకేంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్గా ఒక్కొక్కసారి డైరెక్ట్ బ్రేక్అవుట్ అవ్వలేక ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అవుతుంది. ఇంకా స్ట్రాంగ్గా సెల్లర్స్ ఉన్నారనుకోండి కిందకు వచ్చేస్తుంది, బట్ సెల్లర్స్ లేరు అనుకోండి ఆ పాయింట్ దగ్గర, ఇక డైరెక్ట్గా బ్రేక్అవుట్ చేసుకొని వెళ్తుంది. అండ్ సింగిల్ లెగ్లో వెళ్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మనం హైయర్ ప్రైస్లో బై చేయకుండా
రిట్రేస్మెంట్ లెవెల్స్ ఎక్కడన్నా ఉంటే కూడా అక్కడ బై చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్, క్యాండిల్ని యూజ్ చేసే పద్ధతి. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో అడగండి. అండ్ కొంతమంది వీడియోస్ గురించి అడిగారనమాట, పలానా వీడియో చేయండి అని చెప్పేసి. సో ఈ వీకెండ్ ఏంటంటే ప్రాబ్లీ నేను మోర్ వీడియోస్ అనేది చేస్తాను. అండ్ మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.